భారతదేశంలో పుట్టి, భారతదేశపు తిండి తింటూ, భారతదేశపు స్వతంత్రం, భారతదేశపు సార్వభౌమాధికారం, భారతదేశపు రాజకీయం, భారతదేశపు రాజ్యాంగం కారణంగా బెంగాల్‌లో ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ చివరికి బెంగాల్‌ని తీసుకెళ్ళి బంగ్లాదేశ్‌లో కలిపేసి, ఆ ఉమ్మడి బంగాలాకి ప్రధానమంత్రి కావాలనుకుంది. కాకపోతే అది ముస్లిం దేశంగానే ఉంటుంది అన్నటువంటి ప్రకటన, అది స్పష్టతనిచ్చాడు. యూనస్ కాదు, దాన్ని సెక్యులర్ దేశంగా ప్రకటించి నువ్వు అధ్యక్షుడిగా ఉండు గాని నేను ప్రధానమంత్రిగా ఉందామని ప్రపోజల్ పెట్టిందన్నటువంటిది బంగ్లాదేశ్ వాళ్ళే తేల్చి చెప్పినటువంటి సందర్భం. అంత దుర్మార్గురాలు, అంత రాక్షసి, అంత దేశద్రోహి. కాకపోతే ఆ కారణాల మీద అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యం బీజేపీకి లేదా అంటే ఉన్నది. కానీ అరెస్ట్ చేసిన తర్వాత ఇందిరాగాంధీ ఇట్లాంటి కారణాలతో జైలుకి వెళ్ళిన తర్వాత సానుభూతి పొంది ఎమర్జెన్సీ విధించినటువంటి రాక్షసి కాస్త మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అలాగే మళ్ళీ ఈవిడికి అట్లాంటి సానుభూతి రాకుండా ఉండటం కోసం అది కేవలం రాజకీయంగా ప్రకటనలో చెప్పేసి ఊరుకుంటున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు బెంగాల్ వాళ్ళు అక్కడికి బెంగాల్లో బంగ్లాదేశీలు వచ్చి ఇప్పుడు వాళ్ళని తరిమేశాక వెనక్కి వెళ్తున్నటువంటి దశలో ఎవడైతే బంగ్లాదేశీ అయినటువంటి భారత వ్యతిరేక తీవ్రవాద ముఠాలు, పాకిస్తానీ తీవ్రవాద ముఠాలతో సంబంధాలు కలిగినటువంటి బంగ్లాదేశీ జిహాదీ ఉస్మాన్ హాదీ వ్యవహారానికి సంబంధించి, మర్డర్కి సంబంధించి మమతా బెనర్జీ స్పందించింది. భారతదేశం చంపింది అంటే ఈవిడేమన్నా భారత్తో సంబంధం లేదా, భారతదేశం చంపింది అన్నది. ఈ పదాన్ని పట్టుకుని ఇప్పుడు బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి మొల్లాలు.